హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటేనే విత్ ఎవిడెన్స్తో సహా ఆయన మాట్లాడతారు. వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలను మాటలతో కాదు చూపించి మరి వీడియో చూపించి ఆ ఫోటో చూపించి గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఏం మాట్లాడారు అనేటువంటి అంశాలన్నీ కూడా చూపించి మరి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఈరోజు ప్రెస్ మీట్లో ఆ ఒక్క ఫోటో హైలైట్. నిజంగా చాలామంది కూడా అబ్జర్వ్ చేయలేదు ఆ అంశానికి సంబంధించి. ఏంటి ఆ ఫోటో ఏందని మీకు చాలా క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు కదా, ఆ ప్రోగ్రామ్కి సంబంధించి సూపర్ ఫ్లాప్ అనడానికి అదొక ఫోటోనే ఎగ్జాంపుల్, పెద్ద ఎగ్జాంపుల్. అడ్డంగా వాళ్ళ పేపర్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్లోనే అడ్డంగా దొరికిపోయారు. ఎగ్జాంపుల్తో సహా జగన్ గారు చూపించారనమాట. సో ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా అబద్ధాలు చెప్పారు, జగన్ గారికి సంబంధించి ఎన్నికలకు ముందు ఎంత దారుణంగా ఈ దుర్మార్గుడని జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల్ని నమ్మించి ఏ రకంగా మోసం చేశారు అని చెప్పి ఆ పాత వీడియోలు వేసి మరి చంద్రబాబు గారు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా ఎక్కువగా ఇస్తాను తమ్ముళ్ళు అని చెప్పి ఒక సభలో చెప్పారు. మరి జగన్ గారి కన్నా ఆ సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తున్నారా? కరెక్ట్గా అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేస్తున్నారా? చేయలేదు అనేటువంటి అంశాన్ని వీడియో రూపంలో వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు చూపించి, అదేవిధంగా మాట తప్పను మడమ తిప్పనని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు, కానీ అన్ని మాట తప్పాడు మడమ తిప్పాడు. ఏది ఈ రైతు భరోసాకు సంబంధించి ఇదేనా ఇచ్చే పద్ధతి? కేంద్రం ఇచ్చే డబ్బులతో కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. మేము అట్లా కాదు తమ్ములు, మాట తప్పము మడమ తిప్పము, మా పద్ధతి వేరు, మేము కేంద్రం ఇస్తున్నది కాదని 20,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తామని చెప్పారు. మరి 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నారా? మాట తప్పినట్టే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదైతే వేశారు కదా. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అది కూడా ఒక సంవత్సర కాలంగా ఎగరగొట్టినటువంటి పరిస్థితి, అది అందరికీ తెలుసు. అదేవిధంగా ఆడబిడ్డ నిధికి సంబంధించి కానీ, నిరుద్యోగ వృత్తికి సంబంధించి కానీ, ఫ్రీ బస్సుకు సంబంధించి కానీ, ఇట్లా సూపర్ 6లో చెప్పిన ప్రతిదీ కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టేసి రెండో సంవత్సరం అరాకొర ఇచ్చి అద్భుతాలు చేశామని ఈరోజు సూపర్ హిట్ సభ అని ఆ ప్రోగ్రాం పెట్టుకోవడానికి కొద్దిగానే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఆ పాత వీడియోస్ అన్నీ వేసి మరీ చూపించడం, తర్వాత ఈ బాండ్ కూడా చూపించాడు. బాండ్లలో కూడా ఈ సూపర్ 6 పథకాలు ఏ రకంగా అయితే మెన్షన్ చేశారో, ఇంటికి వెళితే ఇప్పుడు ఒక ముసలమ్మ వచ్చింది అనుకోండి, ఆ ముసలమ్మని చూపించి నీకు ఈ పథకం వస్తుంది సంవత్సరానికి ఇంత. ఇప్పుడు వీళ్ళు యువత వచ్చారనుకోండి, నీకు నిరుద్యోగ వృత్తి వస్తుంది, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ అందరికి ఇంత. తల్లికి వందనానికి సంబంధించి ఎంతమంది పిల్లలు, మీ పిల్లలకి ఎంతమంది. ఇట్లా ప్రతిదీ కూడా ఏకిపారేస్తాడని చెప్పాలి. అవన్నీ ఎగ్జాంపుల్తో సహా చూపించి, ఇక్కడ నేను చెప్పిన హైలైట్ ఆ ఫోటో హైలైట్ ఏదని చెప్పాను కదా ఫోటో, ఇక్కడ ఇది చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారిది బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అండి, బాబు సూపర్ 6. ఇది టీడీపీ పార్టీకి సంబంధించిన ఫోటో మాత్రం ఇక్కడ ఉంటుంది. ఇందులో యువతకు 20 లక్షల ఉద్యోగాలు అండ్ అదేవిధంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి ఏటా రైతుకు 20,000 రూపాయలు, ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3, ప్రతి మహిళకు నెలకు 1,500, ఉచిత బస్సు ప్రయాణం. ఓకే, ఇందులో యువతకు 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు, మోసం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి ఏడాదికి 1,500, పోయిన సంవత్సరం వేశారా? వేయలేదు, మోసం. ప్రతి ఏటా రైతుకు 20,000 ఆర్థిక సాయం అన్నారు, కేంద్రంతో సంబంధం లేకుండా వేశారా? మోసం. ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు మొదటి సంవత్సరం వేశారా? లేదు. ఇప్పుడు పూర్తిగా ఇస్తున్నారా? లేదు. ప్రతి మహిళకు 1,500 ఆడబిడ్డ అనేది ఇస్తున్నారా? లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? కండిషన్స్ పెట్టారు కదా, రాష్ట్రం మొత్తం తిరగడానికి అయితే లేదు కదా. సో ఓకే, అది కూడా మొన్న ఆగస్టు 15 అప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే, ఈ రకంగా వీళ్ళు ఇచ్చారు కదా. ఇదే ఈనాడు పత్రిక, వీళ్ళ ఈనాడు పత్రికలో యాడ్ అయితే ఇది ఇచ్చారో జగన్ గారు ప్రస్తావించింది ఎప్పుడు 9/4/2024 ఆ తేదీన అప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది. ఇప్పుడు ఫ్రెష్గా ఈరోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టో యొక్క బండారం ఏంటో ఒకసారి చూడండి. ఈరోజుది ఇది. అక్కడ చంద్రబాబు గారు ఒక్కరే ఉంటారు, ఇక్కడ అందరూ ఉంటారు అనమాట. అన్ని గ్లాసులు సైకిళ్ళు అన్నీ ఉంటాయి, పూలు కూడా ఉంటాయి. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవడానికి తల్లికి వందనం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్, అక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా 204 క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం, టిఫిన్ భోజనం. అక్కడ ఉన్నటువంటి సూపర్ 6లో ఆడబిడ్డని ఎగరగొట్టేసి ఇక్కడ కొత్తగా యాడ్ చేశారు వీళ్ళ యాడ్లోనే. మరి ఇది మోసం కాదా?
వాళ్ళ పత్రికలు వాళ్ళే బండారం బయట పెట్టుకున్నాయి కదా. అండ్ నెల నెలకు 4,000 పింఛన్లు అందులో లేదు. ఇది కామన్గా సామాజిక పింఛన్, అది ఎవరైనా ఇస్తారు. ఆ పింఛన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే. మరి ఈ పింఛన్ ఇక్కడ మెన్షన్ చేశారు. దీంట్లో ఏం ఎత్తేసారు? ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలు ఎత్తేసారు. బహిరంగ సభలో చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు చూపించి మరి ఈ ఎగ్జాంపుల్స్ వాళ్ళ పత్రికలు వచ్చిన యాడ్స్ అన్ని చూపించి, డాక్యుమెంట్లు, బాండ్ పేపర్లు వాళ్ళు పొందపరిచినటువంటి ఈ సూపర్ 6 అంశాలన్నీ చూపించి, అన్ని మరీ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అబద్ధాలను ఆ రోజు నాడు ఎలా, నేడు ఎలా, ఈనాడు ఇలా అనేటువంటి అంశాలను జగన్ గారు ప్రస్తావించారు. మీరు గమనించండి, ఆ రోజు పత్రికలో ఏ రకంగా సూపర్ 6 పథకాలు ఇచ్చారు, ఈరోజు ఏ రకంగా, అంటే వీళ్ళే ఒప్పుకున్నట్టే కదా. అంతే కదా. బహిరంగ సభలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, తమ్ముళ్ళు 20 లక్షల ఉద్యోగాలు, పరిశ్రమలు తీసుకొచ్చి మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతా. మరి అది రాకపోతే, ఉద్యోగాలు రాకపోతే వచ్చేంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా తమ్ముళ్ళు. బహిరంగ సభలో చంద్రబాబు చెప్పినటువంటి మాటలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ఆ క్లిప్పింగ్ వేసి మరీ ఎగ్జాంపుల్తో సహా చూపించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పత్రికల యొక్క మోసం, వీళ్ళ ఈనాడులో ఆ రోజు ఎలా, ఈరోజు ఈ రకంగా, అంటే మోసం అనేది ఇక్కడ కనిపిస్తున్నప్పుడు కళ్ళ ముందల్నే ప్రజలను మోసం చేస్తూ, ఆడబిడ్డలను మోసం చేస్తూ, అందరిని మోసం చేస్తూ ఈరోజు సూపర్ హిట్ అని ఎలా చెప్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ఇవే కాకుండా అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంకొకటి, ఇక్కడ యువతకు 8 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు, మెగా డిఎస్సి పోస్టులు భర్తీ. చూడండి, అప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అన్నాం, మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సి యాడ్ చేసాం దీంట్లో. ఇక్కడ దీనికి యువగలం పెట్టాం, శ్రీశక్తి అన్నాం, ఎన్టీఆర్ భరోసా అన్నాం, అన్న క్యాంటీన్ అన్నాం, తల్లికి వందనం అన్నదాత, ఇవన్నీ పథకాలన్నీ కూడా కాపీ పేస్ట్ అన్నమాట. వాస్తవం కాదా? ఇక్కడ రైతు భరోసా జగన్ గారు ఇచ్చిందే కదా. ఇక్కడ అన్నదాత సుఖీభావ అయింది, అమ్మఒడి తల్లికి వందనం అయింది, ఏడాదికి సిలిండర్ అనేది వీళ్ళు చేసుకుంటారు, ఓకే. ఈ పింఛన్లు ఎవరైనా ఇచ్చేదే, ఓకే. పింఛన్లు అది, అన్న క్యాంటీన్లు అంతకుముందు ఉన్నాయి, ఓకే. ఈ ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం ద్వారా ఆటో కార్మికులు దెబ్బతింటారు. తెలంగాణ, కర్ణాటకలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అంటే ఇప్పటికీ ఆ ఆర్టీసీ నష్టాల్లో ఉందనేటువంటి అంశాలను కూడా ఆయన గతంలో ప్రస్తావించినటువంటి అంశాలు కూడా మరి ఈరోజు ప్రస్తావనకు రావడం జరిగింది. సో ఈ రకంగా వీళ్ళు సూపర్ 6 పథకాలకు సంబంధించి సూపర్ హిట్ అని చెప్తున్నటువంటి క్రమంలో మరి పక్కా ఎవిడెన్స్తో తన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఆ ఫోటోని, ఈనాడులో వచ్చినటువంటి ఆ యాడ్సే. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.